నమస్తే, వెల్కమ్ టు ప్రోమో 9 న్యూస్. జగ్గయ్యపేట నియోజకవర్గ పేద ముస్లిం మైనారిటీ వారికి సర్వే నెంబర్ 164/2లో 70 సెంట్లు షాదీఖానా నిర్మాణం కొరకు కేటాయిస్తున్నట్టుగా జిల్లా పరిషత్ వారు తీర్మానం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని వాటర్ ప్లాంట్ నిర్మాణం చేశారు. వాటిని తొలగించాలని తహసీల్దార్ ఆఫీస్ వారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ముస్లిం నాయకులు మాట్లాడుతూ జగ్గయ్యపేట ఎమ్మెల్యే రంజాన్ పర్వదినం రోజున షాదీఖానా నిర్మాణం కొరకు 70 సెంట్లు స్థలం మంజూరు చేశారని తెలిపారు. కానీ ప్రస్తుతం ఆ స్థలం కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకుని దానిలో వాటర్ ప్లాంట్ నిర్మాణం చేశారని జగ్గయ్యపేట తహసీల్దార్ వారు పేద ముస్లింల యందు దయ ఉంచి షాదీ కొరకు కేటాయించిన 70 సెంట్లు స్థలాన్ని కబ్జాదారుల కబంధ హస్తాల నుండి కాపాడి షాదీఖానా నిర్మాణం కొరకు ఇచ్చిన స్థలాన్ని మా ముస్లింలకు ఇవ్వాలని ముస్లిం నాయకులు కోరారు. ముస్లిం సోదరులందరికీ ఆ రోజు జగ్గయ్యపేట ఈద్గాలో మా పండగ సందర్భంగా ఆ రోజు వచ్చి 70 సెంట్లు శాంక్షన్ అయిందని చెప్పి జీవో కాపీ చూపించి 70 లక్షలు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి మా ముస్లిం సోదరులందరినీ మొబ్బపెట్టి ఈరోజు ఎవరో ఆపారు, ఎవరో చేశారని చెప్పి ముస్లిం సోదరులందరినీ మాకు ఇబ్బంది పెట్టకుండా ఆ 70 సెంట్లు ఏదైతే అన్నారో ఈరోజు మీ గవర్నమెంట్ ఉంది, మీరు ఇచ్చారు, మా ముస్లిమ్స్ మొత్తానికి మాకు సంతోషమే. కానీ ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన ఏదైతే 70 లక్షలు శాంక్షన్ చేశారో ఆ 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది ఇప్పుడు కమ్యూనిటీ హాల్ కింద తీర్మానం చేశారని చెప్తున్నారు. ముస్లిం సోదరులు అందరూ తెలుసుకోవాలి. కానీ ఇది అందరూ మనం తెలుసుకునే రేపు 24 ఎలక్షన్లో ముస్లింలు మొత్తం బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీరు ఏదైతే ఈ ముస్లిం సోదరులందరినీ చుచ్చు పెట్టడానికి మీరు చూస్తున్నారు, ఈ ముస్లిమ్స్ మొత్తం తెలుసుకొని మన అందరం ఒకటే. షాదీఖానా ఎవరైనా కట్టవచ్చు, ఎవరైనా చేయవచ్చు, అందరు ముస్లిమ్స్ ఇది. కానీ మీరు ఈ రకంగా చుచ్చుపెట్టి మీరు ఈ రకంగా మేము వాటర్ ప్లాంట్ మీరు అక్రమంగా కట్టి మేము దీని కనుక పరిష్కారం చేయకపోతే మేము నిరాహార దీక్ష మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. సార్, జీవో నంబర్లో మాకు 70 సెంట్లు సార్ మీరు కేటాయించారు. ఆ 70 సెంట్లు దయచేసి ముస్లిమ్స్ సమాజానికి ఇవ్వండి సార్, అది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఆ 70 సెంట్లు సార్ మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే సార్, ఆ 70 సెంట్లు ఎవరు కోట్లు వేసారు దయచేసి అది మాకు చెప్పండి. రెండో విషయం ఏంటంటే అక్కడ వాటర్ ప్లాంట్ ఎవరి అనుమతితో వాటర్ ప్లాంట్ అక్కడ వచ్చింది, ఎవరు ఇచ్చారు అనుమతి? ముస్లింకి ఇచ్చిన స్థలంలో 70 సెంట్లలో వాటర్ ప్లాంట్ రావడం ఏంటి సార్ రాత్రికి రాత్రి? దాని మీద చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు ఇస్తే 70 సెంట్లు ఇవ్వండి సార్. మీరు ఇచ్చే 19 సెంట్లు 16 సెంట్లు 20 సెంట్లు మాకు అక్కర్లేదు సార్. మీరు ఆ రోజు ఏదైతే దేవుడి మీద అల్లా సాక్షిగా మీరు ఏదైతే మాకు ఇచ్చారో 70 సెంట్లు, ఆ 70 సెంట్లు మీద పూర్తి హక్కు ముస్లిమ్స్దే సార్. దయచేసి ఆ 70 సెంట్లు మాకు ఇవ్వండి. మీరు 15 సెంట్లు 20 సెంట్లు మాకు వద్దు, మీరు దయచేసి అది గమనించాలి. రెండో విషయం ఏంటంటే సార్, జగ్గయ్యపేటలో ఎప్పుడైనా చార్మినార్ ఉందండి? లేదు. తాజ్మహల్ ఉందా? లేదు. అలానే షాదీఖానా కూడా లేదు. లేని షాదీఖానాను మీరు సృష్టించి మీరు అమాయకమైన ముస్లిమ్స్ని మీరు వాడుకొని మీరు ఎక్కడైనా షాదీఖానా ఉన్నట్టు మీరు మాకు జీవో చూపిస్తే మేము కూడా అదే నిరాహార దీక్షలో కూర్చుంటాం సార్. ఇది బహిరంగ సవాల్ మీకు. మీరు ఎక్కడైతే షాదీఖానానికి ఏ జీవోలో ఉన్నా సరే సార్, మీరు శిలాఫలకం మీద కూడా షాదీఖానాని పూర్తిగా రాయలేదు సార్. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ శిలాఫలకంలో షాదీఖానా కమ్యూనిటీ హాల్ అని ఎక్కడ లేదు సార్. మేము కూడా ముస్లిమ్స్లో అందరు చదువుకున్నాం సార్, అందరికీ తెలివితేటలు పెరిగాయి సార్. మీరు ఒక్కరిని మోసం చేయగలుగుతారు, 100 మందిని మోసం చేయలేరు సార్. మీరు ఎక్కడైనా షాదీఖానా ఉంటే బహిరంగ చర్చకి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్. లేదంటే రేపటి నుంచి అదే 70 సెంట్లలో ముస్లిమ్స్ మహిళలతో పిల్లలతో సహా మేమందరం వచ్చి అక్కడే నిరాహార దీక్ష చేస్తాం సార్. దయచేసి మా 70 సెంట్లు మైనార్టీకి సంబంధించిన 70 సెంట్లు కూడా మాకు ఇచ్చేయండి సార్. దయచేసి అక్కడ వాటర్ ప్లాంట్ మాత్రం రేపటి నుంచి తొలగిపోతే, మీరు నిన్న చూశారు, నిన్న మైనార్టీల ప్రభంజనం నిన్న చూశారు. ఇంతకన్నా మరింత రెట్టింపై రేపు మీ ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వాళ్ళందరినీ భస్మం చేస్తాం సార్. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శాసనసభ్యుల వారు గత 24/4/2024
మరి ఈద్గా ప్రాంగణంలో పండుగ రోజు రంజాన్ పండుగ పర్వదినాన మరి ఆ రోజు ఈద్గా దగ్గరకు వచ్చి జిల్లా పరిషత్ సైటు మరి జిల్లా పరిషత్ నుంచి కేటాయించినటువంటి స్థలం 70 సెంట్ల స్థలాన్ని దాని తాలూకా జీవో కాపీని తీసుకొచ్చి అంటే కొంత వేల మంది ముస్లిమ్స్ ముందు ఆ జీవో కాపీని చూపించి మరి అల్లా తాలా మీ దగ్గర నాకు పంపించాడు, మీ అందరికీ కూడా ఒక మంచి శుభవార్త వినిపిస్తున్నానని చెప్పేసి ఆ రోజు మరి షాదీఖానా తాలూకా 70 సెంట్ల స్థలాన్ని జీవోని మరి ముస్లిం సోదరులందరికీ కూడా చూపించడం జరిగింది. ఆ తర్వాత దాని తాలూకు స్థలాన్ని కూడా మా ముస్లిం సోదరులు చాలామంది వెళ్ళి దాన్ని పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత దాన్ని బాగు చేసి అంతా ఇది చేసే టయానికి ఈ స్థలాన్ని ఆ 70 సెంట్ల స్థలాన్ని విడిచిపెట్టేసి వేరే స్థలం ఏదో చూపించి అది దాన్ని మున్సిపల్ మరి దాన్ని ఆ రోజు మరి షంజాద్ బాషా గారిని పిలవనంపి అది షాదీఖానాకు ఓపెనింగ్ అని చెప్పేసి ఏదో వేరే 29 సెంట్ల పక్క దాని ఎన్ఎస్పి తాలూకా దాని మున్సిపాలిటీ దానికి సంబంధించి చూపించి దీంట్లో మరి షాదీఖానా నిర్మించుకోవాలని చెప్పేసి మాకు చూపించడం జరిగింది. అది మరి తీర్మానం అదే మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ గారు తీర్మానం దానికి మరి వైసీపీ కౌన్సిలర్ అడిగిన సమాధానానికి చైర్మన్ గారు ఏం చెప్పారంటే అది పూర్తిగా కమ్యూనిటీ హాల్ మాత్రమే, అది షాదీఖానా కాదు అని చెప్పేసి 1-2 పర్యాలు మరి చెప్పడం జరిగింది. మరి మా ముస్లిం సోదరులు దాన్ని గ్రహించాలి. అది గ్రహించకుండా మనకి ఇస్తాన్న స్థలాన్ని వదిలిపెట్టేసి వేరే స్థలం పోనీ ఆ వేరే స్థలం అయినా సరే అది మరి మనకి షాదీఖానా నిర్మిస్తున్నారా అంటే అది షాదీఖానా కాదు కమ్యూనిటీ హాల్ అని చెప్పి మరి చైర్మన్ గారు 1-2 సార్లు చెప్పడం అనేది జరిగింది. అది దాన్ని మరి ముస్లిం సోదరులు కూడా ముందుగా దాన్ని గమనించాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏదో ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, దీన్ని మరి అంతా రాజకీయంగా చేయాలన్న ఉద్దేశంతో దాన్ని మా ముస్లిం సోదరులు వాడుకోవడం జరిగింది. వారు మా ముస్లిం సోదరులే, ఎవరైతే నిరాహార దీక్షలో కూర్చున్నారో వారు కూడా మా ముస్లిం సోదరులే. మనందరం కూడా ఏదైతే మనకి కేటాయించిన జిల్లా పరిషత్ నుంచి 70 సెంట్ల స్థలం ఏదైతే కేటాయించారో దాని మీద మనం అందరం కలిసి పోరాడదాం. మీరు దానికి కూడా సహకరించి మరి మేము అందరం కలిసి రిలే కూర్చుంటే బాగుంటుంది అనేది కూడా నాది ఒక ఆలోచన. అట్లా కాకుండా మరి మీరేదో వేరే స్థలం చూపించండి, మీరు ఒక రకంగా మరి మేమేమో మా 70 సెంట్ల స్థలం మేము పోరాడటం అనేది అది సమంజసం కాదు. అది కూడా మరి నిరాహార దీక్షలో కూర్చున్న ముస్లిం సోదరులు కూడా కొంతమంది గమనించాలి. ఇప్పటికైనా మరి దాని యొక్క ఇప్పుడు ఎంఆర్ఓ గారి ఆఫీసర్కి వచ్చి దాని తాలూకా జీవో కాపీలని ఏదైతే జిల్లా పరిషత్ మాకు కేటాయించిన స్థలం ఉందో దాని యొక్క జీవో కాపీలని ఆ రోజు మరి ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలను కూడా మేము ఇక్కడ ఎంఆర్ఓ గారికి సూచించడం జరిగింది. దాని మీద మరి పై అధికారులతో ఎంఆర్ఓ గారు మాట్లాడి మాకు దాని గురించి వివరణ ఇస్తా అన్నారు. ఒకవేళ వివరణ ఇవ్వని పక్షంలో జగ్గైపేటలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా అదే సైట్లో జిల్లా పరిషత్ కేటాయించిన స్థలంలో మరి రిలే నిరాహార కూర్చోవడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా మరి ఒక్కసారి మేము తెలియజేయడం జరిగింది. సామినేని ఉదయభాను గారు 70 సెంట్ల స్థలాన్ని షాదీఖానా నిర్మించుకోవడానికి మన ఈద్గా దగ్గరకు వచ్చి అల్లా పంపించాడు, మీకోసం అల్లా పంపించాడు, అందుకని 70 సెంట్ల స్థలం షాదీఖానా నిర్మాణం కోసమని ఆ రోజు ఈద్గాలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబెట్టుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఉదయభాను గారికి. అలాగే ఏదైతే 70 సెంట్ల స్థలం ఉందో ఆ స్థలాన్ని వైసీపీ కౌన్సిలర్ కబంద హస్తాల్లో ఆక్రమించుకున్నారు. ఆ ఆక్రమణని మనం ధర్నా చేయడానికైనా మేము రెడీగా ఉన్నాం. అలాగే ఏదైతే 70 సెంట్ల స్థలాన్ని మన షాదీఖానా కోసం ఇచ్చారో ఆ షాదీఖానాకి మా 70 సెంట్ల స్థలాన్ని మాకు ఇవ్వాల్సిందిగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. కోర్టుకి వెళ్ళారు, స్టేజ్ ఇచ్చారు అంటున్నారు. ఆ స్టేకి ఇప్పుడు సామినేని విశ్వనాథన్ బస్టాండ్లో విగ్రహం కట్టారు. ఆ విగ్రహానికి ఒకళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే చేస్తే మీరు స్టేటస్ కో తెచ్చుకున్నారు. దానికి ఏది బస్టాండ్లో ఏదైతే విశ్వనాథం విగ్రహానికి మీరు స్టేటస్ కో తెచ్చుకున్నారు, మా షాదీఖానాకి మీరు ఎందుకు తెచ్చుకోరు? మా షాదీఖానా అంటే మీకు చులకనగా ఉందా? ముస్లిమ్స్ అంటే మీ చులకన భావన. ఉదయభాను గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరు రాజకీయం చేయండి, అంతేగాని ముస్లింల మీద రాజకీయం చేయవద్దని మీకు విన్నవించుకుంటున్నాను. అలాగే మసీదులో రాజకీయాలు చేస్తున్నారు. జామియా మసీద్లో ఎప్పుడు మేము రాజకీయం చేయలేదు. ఈ జామియా మసీద్ ప్రెసిడెంట్ రాజకీయం చేస్తున్నాడు. మేము రాజకీయం చేయాలంటే బాబు మీకు హెచ్చరిస్తున్నాను, మీరు మసీదులో రాజకీయాలు చేయమా అండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏనాడు మేము మసీదులలో రాజకీయం చేయలేదు, ఏనాడు కూడా చేయము కూడా. మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈద్గాలో సుమారుగా కొన్ని వేలాది మంది ముస్లింలు ప్రార్థన చేస్తుంటే అందరినీ ఆ జీవో కాపీ చూపించి 75 సెంట్లు ముస్లిం షాదీఖానాకి శాంక్షన్ చేసాం, ఇదిగో జీవో వచ్చింది, స్థలం తాలూకు కాపీ అని చూపించారు. తర్వాత తీరా దానికి సంవత్సరం వచ్చేటప్పటికి ఎలక్షన్ టైంలో హడావుడి చేసి దాన్ని మొత్తం కూడా కుచించేసి చివరికి దాంట్లో
సగం కూడా లేకుండా కనీసం 29 సెంట్లు ఇవాళ ముస్లింలకు ఇస్తున్నారు. ఆ లెక్కకు వస్తే మనకి నడి సెంటర్లో ఎప్పుడో సుమారుగా 25 ఏళ్ల క్రితం తెలుగుదేశం హయాంలో షాదీఖానా కట్టారు. అది సరిపోతుంది, జనాభా పెరుగుదలని బట్టి సరిపోదని చెప్పి పెద్ద షాదీఖానా కావాలని ఎక్కువ స్థలం అడుగుతూ దానికి వారు చెప్పి మరి ఇప్పుడేమో వాళ్ళ పార్టీ వాళ్ళే ఆక్రమించుకున్నారు, తీరా వేరే వాళ్ళ మీద నెపాలేస్తున్నారు. వాళ్ళు తప్పు చేసి వేరే వాళ్ళ మీద నెపాలేస్తున్నారు. అది కూడా సరైన పర్మిషన్తో చేశారా లేదా తెలియదు. ఎందుకంటే కోర్టు స్టే ఇవ్వాలి అంటే ప్రాసెస్ ప్రకారం గవర్నమెంట్ రూల్ ప్రకారం అంతా కరెక్ట్గా జరిగితే స్టే కూడా ఇవ్వదండి. మరి ఇప్పుడు స్టే ఇచ్చారంటున్నారు, అది ఎవరో చేపించారని దాన్ని రాజకీయ లబ్ధి పొందటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా వారిని నేను కోరేది ఏంటంటే ముస్లిమ్స్ అందరి తరఫున ఆ 75 సెంట్లు మనకి ఏదైతే రంజాన్ పండుగ రోజు చూపించారో ఆ స్థలం ముస్లింలకు అప్పచెప్తే షాదీఖానా బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు. వాళ్ళు కట్టినా మనం కట్టినా ఇంకెవరు కట్టినా సంతోషమే. అది అందరికీ ఉపయోగపడేది. దానికి ఎవరు వ్యతిరేకులు లేరు ఇక్కడ. అది అందరూ గమనించాలి. అది ఇప్పుడు కడుతున్న షాదీఖానా కాదు, కమ్యూనిటీ హాల్ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన ముస్లిం సోదరుల్ని విభజించి పాలిస్తున్న ఈ సామిని ఉదయభానుకి కరెక్ట్గా సమాధానం మన ఎలక్షన్ 2024 అందరూ చెప్తారని ఈ సందర్భంగా ఇంకొక విన్నపం ఏంటంటే ఆల్రెడీ మున్సిపాలిటీ తీర్మానంలో కమ్యూనిటీ హాల్ అని తీర్మానం చేయడం జరిగింది. స్వయంగా చైర్మన్ గారే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ కౌన్సిలర్ ప్రశ్నిస్తే అక్కడ ఏం జరుగుతుంది అంటే కమ్యూనిటీ హాల్ కడుతున్నాం అని చెప్పారు. అక్కడ రాయటం కూడా శిలాఫలకం మీద కమ్యూనిటీ హాల్ అని రాసి బ్రాకెట్లో షాదీఖానా అని రాశారు. మరి అది ఇంతకీ కొత్త సామనే తాముళాలు ఇచ్చే తన్నుకు సావందనే చందంగా చేస్తున్నారు. తప్పితే అది నిజమైన షాదీఖానా కట్టాలి, ముస్లిం సోదరుల కోసం చేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా చేయాలి. యాజ్ పర్ రూల్ ప్రకారం చేయాలి, చట్ట ప్రకారం చేయాలి. అలా కాకుండా మరి ఇదంతా చేసి ఊళ్ళో ఏదో అదంతా లబ్ధి పొందటానికి ఎవరో ఆపారు, ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మనకు ఆ 75 సెంట్లకి నాకు ఇప్పించకపోతే ఖచ్చితంగా ఉద్యమానికి సిద్ధపడ్డామని తెలియజేస్తున్నాం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సర్వే నంబర్ 164/2లో మనకి 70 సెంట్లు జిల్లా పరిషత్ స్థలం ఇవ్వడం జరిగింది. గతంలో స్వామి ఉదయభాను గారు ఈద్గాకు వచ్చి ఆ ప్రకటన చేయటం, జీవో కాపీ చూపించటం. మరి ఆ జీవో కాపీ అంటే చూపించండి సార్ మీరు. ఆ 70 సెంట్లు అసలు దాని నుంచి ఎందుకు మార్చారు, దానికి గల కారణాలు ఉదయభాను గారికి ఎమ్మెల్యే గారికి తెలియజేయాల్సిందిగా చెప్తున్నాను. ఆ టెంట్లో కూర్చున్న ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళు కూడా అడగాల, ఈ 70 సెంట్లు ఎందుకు మార్చారు మీరు, కారణం ఏంటి, మున్సిపాలిటీలో ఉన్న స్థలం ఎందుకు ఇచ్చారు అని కూడా అడగాల. ఎందుకంటే వాళ్ళు చెప్పంగానే మీరు కూర్చోవటం ఇది భావ్యం కాదు. కొంతమంది ఎంగిలు మెతుకులకు ఆశపడి కావాలని రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, రేపు తెలుగుదేశం పార్టీ రాగానే ముస్లిం సోదరులకి ఎక్కడైతే మీరు చెప్పారో ఆ 70 సెంట్లలో షాదీఖానా నిర్మించడానికి మా శ్రీరామ్ తాతయ్య గారు మా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా గతంలో షాదీఖానా కట్టింది కూడా తెలుగుదేశమే, నెట్టెం రఘురాం గారే. ఈసారి షాదీఖానా కట్టేది కూడా శ్రీరామ్ తాతయ్య గారే. మీ యొక్క కల్లిబిల్లు మాటలు నమ్మటానికి ముస్లిం సమాజం ఎక్కడ సిద్ధంగా లేదు. ఉదాహరణకి మాకు నిన్న జరిగిన ముస్లిం సోదరులకి 4000 మంది వచ్చారు, మీరే కళ్ళారా చూశారు. మేము ఎవరైతే ఆత్మాభిమానం వాళ్ళు మొత్తం కూడా ఆ షాదీఖానాకి రావడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మమ్మల్ని మోసం చేసింది, పూర్తిగా మమ్మల్ని మేము నమ్మాం, పూర్తిగా నమ్మించి మోసం చేశారు. సార్ నేను ఒకటే అడుగుతున్నా, మా విషయంలో మీరు ఎందుకు అంత ఖర్చు కడుతున్నారు? ఈద్గాకు వచ్చారు, ఈద్గాకు వచ్చి పారామౌంట్ రేకులు అని చెప్పారు, అది కూడా మీరు నెరవేర్చలేదు. తర్వాత ఈ షాదీఖానా అని చెప్పారు. ఎందుకు మా ముస్లిం సమాజంలో వివాదాన్ని లాగుతున్నారు? ప్రతి ఎలక్షన్లో కూడా మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? అసలు కారణం ఏంటి? మేము ఒకటే చెప్తున్నాం, మా ముస్లిం సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నామని మీకు కక్ష. ఆ కక్ష కారణంగా తెలుగుదేశం పార్టీలో విభేదాలు తెచ్చి వాళ్ళని ఏ విధంగా అయినా సరే తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని ఎమ్మెల్యే గారు భావిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు 70 సెంట్ల స్థలంలో కేటాయించినప్పుడు రాని అబ్జెక్షను మరి షాదీఖానా కట్టినప్పుడు ఎందుకు వచ్చింది? అక్కడ షాదీఖానా అనేది ఎక్కడా లేదు.
మీరు ఏదైతే 19 సెంట్లు ఉందో, గతంలో 29 సెంట్లు అన్నారు, తర్వాత 19 సెంట్లు అన్నారు. 19 సెంట్లు కూడా అయిపోయింది. అది కనీసం 4 భార్యాభర్తలు కూర్చుంటేనే స్థలం సరిపోదు. మీరు ఇచ్చే షాదీఖానాలో ఎక్కడ కూడా కనీసం 100 మందికి కూడా అక్కడ వచ్చి ఫంక్షన్ చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడున్న షాదీఖానా ఏ విధంగా మీరు డెవలప్ చేశారు? 5 సంవత్సరాలు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు మీరు ఏ నిధులు కేటాయించారు? ముస్లిం సోదరుల కోసం ఏ నిధులు కేటాయించారు? బహిరంగ చర్చకు సిద్ధమేనా? నేను అడుగుతున్నా ముస్లిం సోదరులారా, మీరు వాళ్ళ పక్కన ఉన్నారు, మేము తెలుగుదేశంలో ఉన్నాం, కొంతమంది న్యూట్రల్గా ఉన్నారు, చేసుకొని చెప్పండి. తెలుగుదేశం పార్టీ ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో అది నెరవేర్చడం జరిగింది. 70 సెంట్లు మీరిచ్చిన మోసానికి మేమందరం చాలా బాధపడుతున్నాం. ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఎవరైతే వైసీపీకి మద్దతు చేస్తున్నారో వాళ్ళని అడగండి, 70 సెంట్లు మీరు ఎందుకు ఆపారు? కోర్టులో వేసారంటున్నారు కదా, కోర్టులో వేసింది మీకు ఎక్కడైనా సరే షాదీఖానా అనేది లేదు. వాళ్ళు మున్సిపాలిటీ స్థలాన్ని కమ్యూనిటీ హాల్కి ఇవ్వదని చెప్పి నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల్ని వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి అక్కడున్న స్థానిక మహిళలు వేయటం జరిగింది. ఆ మహిళలకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. మీరు మహిళలను కించపరిచే విధంగా వాళ్ళ పేర్లు రాయటం, ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఇంటి పేరు రాయటం, మహిళల్ని అవమానపరచడమే. మీకు మహిళల పట్ల ఎటువంటి అవగాహన లేదు, వాళ్ళని అవమానిస్తున్నారు. ఒకటే చెప్తున్నాను, ఈ పాంప్లెట్ చూపించారు ముస్లిం సోదరుల, ఎవరైనా ముస్లిం సోదరులు ఇమాన్ ఉన్నోళ్ళు ఈ రకంగా మహిళల పేర్లు పెడతారా? వాళ్ళని లాగుతారా? కోర్టులో ఉన్న విషయాలు కోర్టులో తెలుసుకోవాలి తప్ప మీరు సరైన పద్ధతిలో ఎక్కడ ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి కోర్టులో స్టే వచ్చి ఆగింది. మీరు నిజంగా కట్టాలని ఉద్దేశం ఉంటే అన్ని నిబంధనలు పాటించి దానికి అనుగుణంగా కట్టేవాళ్ళు ఎక్కడా లేదు. మీ చైర్మన్ గారే అన్నారు, ఏమని చెప్పారు? అది కమ్యూనిటీ హాల్ అని చెప్పారు. మీ కౌన్సిలర్ గారు గింజపల్లి వెంకట్రావు గారు అదే వ్యతిరేకించారు, అక్కడ షాదీఖానా ఉండటానికి ఇల్లేదని చెప్పి. మా కౌన్సిలర్ అందరూ మద్దతు ఇచ్చారు. మేము షాదీఖానాకి 70 సెంట్లకి పూర్తిగా మేము మద్దతు తెలియజేస్తామని మేము ఇప్పటికే చెప్తున్నాం. మా కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పూర్తిగా మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ కౌన్సిలర్ చేత ఆ 70 సెంట్లు ఆ షాదీఖానాకు సంబంధించింది మీరు తీర్మానం చేయించగలరా? లేదు, ఉన్న పని ఆగిపోయింది, ఎక్కడా లేదు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఇటువంటి రాజకీయం చేయడం ద్వారా మీకు లబ్ధి చేర్చుకుపోగా ఇంకా మరింత నష్టం జరిగిద్దని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ప్రజల కోసం పాటుపడే పార్టీ, లౌకికవాది పార్టీ. ముస్లింల కోసం ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో అనేక సార్లు అభివృద్ధి ఫలాలు అందించిన పార్టీ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ. రాబోయే కాలంలో ఏదైతే 70 సెంట్లు ఉన్నాయో ఆ 70 సెంట్లని పూర్తిగా షాదీఖానా ఈ రాష్ట్రంలోనే ఒక తలమానికంగా పూర్తి చేసి ఈ జగ్గైపేట ముస్లిం సోదరులందరికీ కానుకగా ఇస్తామని చెప్పి మా ముస్లిం సోదరులందరి తరపు నుంచి మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.